చేశారు. ఇప్పుడు మందాక వచ్చింది కదా, అది ఇప్పుడు నోరు విప్పకుండా ఉండడం ఇదే రాజకీయం. నేను అంటుంది అదే, ఆయనకి ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. లేదంటే రాజకీయాల్లో కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టాము, మేము అట్ట కామాంధుల్ని యాక్సెప్ట్ చేయమన్నాడు అనుకోండి, ఆయన స్ట్రేచర్ పెరిగేది, ఆయన స్ట్రేచర్ అద్భుతంగా ఉండేది. లేదంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మి సీట్లు ఇస్తే ఆయన పరువు తీసేస్తున్నారా వీళ్ళందరూ? నేను అనేది రాజకీయాల్లో ఇలాంటి అవగాహన ఇప్పుడు వస్తుందా? అది ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే, ఈయన నోరు తెరిచి మాట్లాడి ఫస్టే కమిటీ వేశారు కదా, ఆ కమిటీ వేసారు, అది బాగుంది కమిటీ వేయడం వరకు, అది ముందు రోజునే చేయాల్సి ఉంది. అమ్మాయి ఇష్యూ బయటికి ఓ రోజు గ్యాప్ తో చేశారు, అక్కడే ఒక గ్యాప్ వచ్చింది. రెండోది పవన్ కళ్యాణ్ కెమెరాలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలా, ఎస్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే ఎంక్వైరీ చేయమన్నాను, చేస్తున్నారు, చర్యలు తీసుకుంటాం, మేమేం కామాంధులు ఏమి ప్రోత్సహించాం అన్నాడు అనుకోండి, హుందాగా ఉంటుంది. ఎంత హుందాగా ఉండేది, హుందాతనం లోపించింది. రెండవది, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వీళ్ళు మాట్లాడడం ద్వారా ఏంటి, వీళ్ళు ఇదివరకు వాళ్ళని సైకోలు అన్నారు, వీళ్ళని ఏమనాలా, శాడిస్ట్లు అనాలా, వాళ్ళు సైకోలు అయితే వీళ్ళు శాడిస్ట్లు అనాలా? ఎంత దారుణంగా అవమానిస్తున్నారు అమ్మాయిని. అమ్మాయి కొలట, ఈడేదో మేధావి అన్నట్టు, ఇద్దరి తప్పు లేకుండా జరగదు, వీడిని ఎందుకు మీరు డిఫెండ్ చేస్తారు?